నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జిల్లాలోని గృహ నిర్మాణ లక్ష్యాల పురోగతి సాధించాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో గృహ నిర్మాణ శాఖ అధికారుల సమీక్షలో సమావేశంలో కలెక్టర్ వెంకట మురళి। వేసవి దృష్ట్యా చీరాల పట్టణంలో మంచినీటి చలివేంద్రాల ఏర్పాటు। పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొండయ్య, చైర్మన్ శ్రీనివాసరావు। జిల్లా వ్యాప్తంగా లాడ్జీలు, హోటల్స్, రిసార్ట్స్ లో పోలీసులు విస్తృత తనిఖీలు। ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ల నిర్వహణ లక్ష్యంగా తనిఖీలు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెంకట మురళి జిల్లాలోని గృహ నిర్మాణాలపై ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు। సమావేశంలో జిల్లాలోని గృహ నిర్మాణాల పురోగతిపై ఆరా తీశారు। గృహ నిర్మాణాల లక్ష్యాల మేరకు అధికారులు పురోగతి సాధించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు। గృహ నిర్మాణాలపై ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వెంకట మురళి సమీక్ష సమావేశం నిర్వహించారు। సమావేశంలో కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ పేదలకు మంజూరు చేస్తున్న పక్కా గృహాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు। గృహాల నిర్మాణంలో చీరాల డివిజన్ పురోగతి లేకపోవడంపై సంబంధిత డిఈని ప్రశ్నించారు। గృహాలు మంజూరైన వారికి ఉపాధి హామీ పథకం కింద పని దినాలు కల్పించారన్నారు। పక్క గృహాలు కావాలని తాజాగా నిర్వహించిన సర్వేలో 13,000 మంది ప్రభుత్వానికి కోరిన విషయాన్ని ఆయన చెప్పారు। లబ్ధిదారులకు బిల్లుల సమస్యలు రానివ్వకుండా అధికారులు చర్చలు తీసుకోవాలన్నారు। గృహ నిర్మాణాలలో ప్రతివారం పురోగతి కనిపించాలన్నారు। PMAY గ్రామీణలో చీరాల డిఈ పనితీరు సరిగ్గా లేదన్నారు। వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలలో చెరుకుపల్లి, కారంచేడు, చుండూరు, ఇంకొల్లు, పర్చూరు, వేటపాలెం మండలాలలో పురోగతి లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు। వివిధ దశలలో గృహ నిర్మాణాలు, ధృవీకరణ పత్రాల జారీ, బిల్లుల చెల్లింపులు తదితర వాటిపై ప్రతివారం లక్ష్యాలు నిర్దేశించుకొని ఆ మేరకు పనిచేయాలన్నారు। సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ PD వెంకటేశ్వర్లు, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు। వేసవి దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను చీరాల పట్టణంలోని పలు కూడలి ప్రాంతాల్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుమారు 10 మంచినీటి చలివేంద్రాలను మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు। వేసవిని దృష్టిలో ఉంచుకొని చీరాల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు చీరాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభించినట్లు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కొండయ్య అన్నారు। వేసవి దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను చీరాల పట్టణంలోని పలు కూడలి ప్రాంతాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుమారు 10 మంచినీటి చలివేంద్రాలను మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ చలివేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా సేవా దృక్పథంతో వాటిని కొనసాగించేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు। పెరుగుతున్న ఎండలకు అనుగుణంగా ప్రజలకు దాహార్తి తీర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు। దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వారి వారి పరిధిలో జనసంచారం కలిగిన ప్రాంతాల్లో సైతం చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్, యువ నాయకులు గౌరీ, అమర్నాథ్, చీరాల మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు। వాళ్ళ ఆధ్వర్యంలో నన్ను చైర్మన్ ఇక్కడ పిలవడం జరిగింది। దాదాపుగా 10 సెంటర్లలో మంచినీళ్ళ చలివేంద్రాలని ప్రారంభించడానికి మున్సిపాలిటీ నిర్ణయం తీసుకుంది। ఇది గొప్ప నిర్ణయం, ఎందుకంటే టౌన్లో ఎక్కడ చూసినా సరే మంచినీళ్ళ యొక్క ఇబ్బంది నుంచి ప్రజలను కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి। ఏప్రిల్లో మొదలుకొని జూన్ వరకు కూడా ఈ మంచినీళ్ళ కార్యక్రమం సక్రమంగా, సజావుగా సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి మీ ద్వారా చీరాల ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం। ఇదో మంచి కార్యక్రమం। సమయానుకూలంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏ హోటల్స్ కో లేకపోతే ఏ షాపులకు వెళ్లకుండా ఈ చలివేంద్రాలకు వచ్చేసి వాళ్ళ దాహం తీర్చుకునేటువంటి కార్యక్రమం గొప్ప కార్యక్రమం అని చెప్పేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్లస్ దీన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను। వేసవి కాలం ఆరంభమైంది కాబట్టి చీరాల పురపాలక సంఘంలో చీరాల శాసనసభ్యులు, మా సోదర సమానులు మేము కొండయ్య గారు వారి యొక్క ఆదేశాల మేరకు పురపాలక సంఘ కమిషనర్ గారు పట్టణంలో ఈ ప్రాంతాల్లో తలువ పందేళ్లు వేసి మట్టి కుండల్లో చల్లటిని, మంచినీటిని చీరాలకు వచ్చి వెళ్లే ప్రజలకు దాహార్తి ఇచ్చేదానికి ఏర్పాటు చేయటం, మరి ఆ కార్యక్రమాలకు ఎమ్మెల్యే గారి తనయులు కూడా ఇచ్చేయటం, నూతనంగా ఏఎంసీకి చైర్మన్ గా ఎన్నిక చేసిన మా సోదరులు జనార్దన్ గారు, కమిషనర్ గారు, డిఈ గారు, టీపీఓ గారు, అట్లాగే కూటమి ప్రభుత్వం బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లాలోని పోలీసు అధికారులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని హోటళ్లు, లాడ్జీలు, రిసార్ట్స్, డాబాలు, రెస్టారెంట్లను తనిఖీ చేసిన పోలీసులు క్షుణ్ణంగా రికార్డులను పరిశీలించారు। కొత్త వ్యక్తులు, అనుమానితులను విచారించారు। బస చేసే ప్రతి ఒక్కరి వివరాలు క్షుణ్ణంగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులకు అధికారులు సూచించారు।
యువతను క్రికెట్ బెట్టింగ్లకు ప్రోత్సహించే వారిని ఉపేక్షించబోమని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ జూడి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లాలోని పోలీస్ అధికారులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని హోటళ్లు, లాడ్జిలు, రిసార్ట్స్, దాబాలు, రెస్టారెంట్లను తనిఖీ చేసిన పోలీసులు క్షుణ్ణంగా రికార్డులను పరిశీలించారు. కొత్త వ్యక్తులు, అనుమానితులను విచారించారు. బస చేసే ప్రతి ఒక్కరి వివరాలు క్షుణ్ణంగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులకు అధికారులు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ జూడి మాట్లాడుతూ ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది స్వార్థపరులు వారి స్వలాభం కోసం యువతను బెట్టింగ్ కూబీలోకి లాగే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా లాడ్జీలు, హోటళ్లు, రిసార్ట్స్, రెస్టారెంట్లు, దాబాలను అడ్డాలుగా చేసుకుని వారి కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. ఈ తరహా కార్యకలాపాలను కట్టడి చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ తనిఖీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించినా ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై ఉపేక్షించబోమని హెచ్చరించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల నిర్వహిస్తున్న ఉచిత పాలిటెక్నిక్ ప్రవేశ శిక్షణకు హాజరైన విద్యార్థులకు కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమతుల లక్ష్మణరావు అందజేశారు. పాలిసెట్ 2025వ విద్యా సంవత్సరంలో చేరబోయే విద్యార్థులకు సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో పాలిసెట్ ప్రిపరేషన్ కు ఉచిత కోచింగ్ ఇస్తోందని కళాశాల ప్రిన్సిపాల్ కె జగదీష్ బాబు తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల నిర్వహిస్తున్న ఉచిత పాలిటెక్నిక్ ప్రవేశ శిక్షణకు హాజరైన విద్యార్థులకు మంగళవారం కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమతుల లక్ష్మణరావు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జగదీష్ బాబు మాట్లాడుతూ ఉచిత కోచింగ్ తో పాటుగా ప్రతి విద్యార్థికి శిక్షణకు అవసరమయ్యే పుస్తకాలను సైతం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉచిత కోచింగ్ కి హాజరయ్యే అభ్యర్థులకు ఈ నెల 30వ తేదీ నుండి వచ్చే నెల 30వ తేదీ వరకు పాలిసెట్ ఉచిత టెస్ట్ కోచింగ్ నిర్వహిస్తున్నామని కళాశాల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. కోచింగ్ కి సంబంధించిన పూర్తి వివరాలకు 9849550309, 9440485203 నెంబర్ల ద్వారా పూర్తి వివరాలను పొందవచ్చన్నారు. ఉచిత కోచింగ్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో చీరాల వైకుంఠపురం, దండుబాటలో ప్రాంతాలను స్థానిక వైకుంఠపురం, దండుబాటలో ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. దాడిలో జాలమా గుడి సమీపంలోని నిషేధిత నాటుసారా కలిగిన 2 వ్యక్తులను చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నవోదయ 2.0లో భాగంగా బాపట్ల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు చీరాల పరిసర ప్రాంతాల్లో నాటుసారా నియంత్రణపై దృష్టి సారించినట్లు చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ పి నాగేశ్వరరావు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సెక్షన్ పరిధిలోని స్థానిక వైకుంఠపురం, దండుబాటలో ప్రాంతాలలో దాడులు చేపట్టారు. దాడులలో జాలమా గుడి సమీపంలో 8 లీటర్ల నాటుసారా కలిగిన నాగరాజు అనే వ్యక్తితో పాటుగా ఈపూరు పాలెకు చెందిన మరో వ్యక్తిని 6 లీటర్ల నాటుసారా కలిగి ఉండడంతో ఆ వ్యక్తిని కూడా వీఆర్ఓల సమక్షంలో ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడులలో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఎస్ రామారావు, బాపట్ల ఈఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఏపీకి వచ్చే 3 రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 3 గంటల్లో ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలైన ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే షాకులకు అటు ప్రపంచ దేశాలు, ఇటు వలసదారులు అల్లకల్లోలమవుతున్నాయి. గ్యాప్ ఇవ్వకుండా ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు అమెరికా వెళ్లాలన్న ప్రపంచ దేశాల యువతకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ట్రంప్.
అమెరికాలో H1B వీసా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లారు. వారికి భారీ షాక్ ఇచ్చారు. EB-5 అన్రిజర్వ్డ్ విభాగంలోని భారత అప్లికెంట్లకు అర్హత సమయాన్ని 6 నెలలకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు ప్రజలందరూ ఎప్పటి నుంచో ఉత్కంఠంగా ఎదురు చూస్తే సమయం రాని వచ్చింది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విచ్చేయనున్నారు. ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలవనుంది. ఎందుకంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్న అమరావతి పునర్నిర్మాణ పనులకు మోదీ స్వయంగా శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో మంత్రులకు క్లాస్ తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను మంత్రులు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మతపరమైన అంశాల్లో ప్రతిపక్షం ప్రజలను రెచ్చగొడుతుందన్న ముఖ్యమంత్రి వాటిని మంత్రులు ఎందుకు తిప్పికొట్టడం లేదని ప్రశ్నించారు. వాస్తవాలను ఈ ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల ప్రభావం మంత్రులపై వెంటనే పనిచేసినట్టు కనిపిస్తోంది. మంత్రి మండలి సమావేశం ముగిసిన వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన 4 మంత్రులు కేబినెట్ నిర్ణయాలతో వైసీపీ చేసిన పలు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. హీరో కరిజ్మా బైక్ కి మన దేశంలో మంచి డిమాండే ఉంది. స్టైలిష్ లుక్, ఆల్టివేటివ్ ఫీచర్లతో యువకులను బాగానే ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ కరిజ్మా XMR బైక్ అప్డేటెడ్ వెర్షన్ ను లాంచ్ చేసింది. 2 వేరియంట్లతో ఈ కొత్త మోడల్ ను తీసుకొచ్చింది. వాటి పేర్లు టాప్ కాంబాట్ ఎడిషన్. ఇవి 2 కూడా స్టాండర్డ్ కరిజ్మా XMR కు మించిన యూనిక్ ఫీచర్లతో వచ్చాయి. పాత బేస్ వేరియంట్ ధర 1.81 లక్షలు కాగా కొత్త 2 వేరియంట్ ధరలు 1.99 లక్షలు, 2.01 లక్షలుగా ఉన్నాయి. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ అనంతరం భారత జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటించింది. ఈ పర్యటన టీమిండియా 3 వన్డేలు 3 T20 మ్యాచ్లు ఆడనుంది. BCCI మంగళవారం టీమిండియా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించింది. బంగ్లాదేశ్ తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆగస్టు 17న మొదలు కానుంది. 2వ వన్డే మ్యాచ్ ఆగస్టు 20న మీర్పూర్లో జరుగుతోంది. ఈ 2 వన్డేలు మీర్పూర్లో జరుగుతాయి. 3వ మ్యాచ్ ఆగస్టు 23న చిట్టగ్యాంగ్ వేదికగా నిర్వహించున్నారు. ఆ తర్వాత T20 సిరీస్ మొదలు కానుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలోని గృహ నిర్మాణ లక్ష్యాల్లో పురోగతి సాధించాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో గృహ నిర్మాణ శాఖ అధికారి సమీక్షలో సమావేశంలో కలెక్టర్ వెంకట మురళి. వేసవి దృష్ట్యా చీరాల పట్టణంలో మంచినీటి చలివేంద్రాల ఏర్పాటు. పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొండయ్య, చైర్మన్ శ్రీనివాసరావు. జిల్లా వ్యాప్తంగా లాడ్జీలు, హోటల్స్, రిసార్ట్స్ లో పోలీసులు విస్తృత తనిఖీలు. IPL క్రికెట్ బెట్టింగ్ల నిర్వహణ లక్ష్యంగా తనిఖీలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.